కాదండి. సో ఇప్పుడు చిలకలూరిపేటది మెయిన్ దాంట్లో ఆలోచిస్తండి. సరే వీళ్ళ పరిస్థితులు ఏమన్నా అవ్వచ్చు, పవర్టీ ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. కానీ ఏ వ్యాలిడ్ పాయింట్ అయినా స్టిల్ మన దొంగతనాన్ని సమర్థించలేము. అది పెద్ద నేరం. తెలిసి తెలియకపోయినా ఎప్పుడైతే పెట్రోల్ క్యాన్ తీసుకొని లోపలికి వెళ్ళారో అప్పుడే వాళ్ళు దాంతో యాక్సిడెంట్ అయినా కాకపోయినా మీకు ఆల్రెడీ తెలుసు పెట్రోల్ అనేది ఇంత పెద్ద ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్ అని. వీళ్ళేమంటారు మాకు అంత అవుతుందని తెలియదు అంటారు. సో తెలియకపోవడం కూడా దాన్ని మనం నాకు తెలియదు అనే రీజన్ ఈజ్ నాట్ ద రైట్ రీజన్. సో దాంతోపాటు వీళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా 23 మంది చనిపోవడం చాలా పెద్ద నేరం అది. కాకపోతే ఫస్ట్ టైం ఈ స్టోరీ నేను 19 years అప్పుడు విన్నానండి. అప్పుడు నా ఇమీడియట్ రియాక్షన్ అయితే వీళ్ళని రాళ్లతో కొట్టి పబ్లిక్లో ఊరేయాలి అన్న. అందుకని జడ్జి వీళ్ళు మాట్లాడుకునే డైలాగులు అదే పెట్టాను నేను, ఎందుకంటే నేను అదే అన్నా కాబట్టి. బట్ దాని తర్వాత ఏంటండి, మనం కొంచెం లిటరేచర్ చదువుకుంటాం, మనం కొంచెం వరల్డ్ సినిమా చూస్తాం, కొంచెం మనకు కూడా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్లు వస్తాయి. దక్కముక్కిలు దీన్ని మనం కూడా ఓకే మనం అప్పుడు పర్ఫెక్ట్ అనుకునే వాళ్ళు మనం పర్ఫెక్ట్ కాదు. టైం టీచర్స్ అస్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ మనం కూడా కొంచెం వైజర్ అవుతాం, మూర్ఖత్వం నుంచి కొంచెం బెటర్ అవ్వకుంటూ వెళ్తాం. ఇవన్నీ తర్వాత ఇప్పుడు ఈ స్టోరీ చెప్పినప్పుడు అరే దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎందుకు చేశారు అని ఉంది, విక్టిమ్ సైడ్లో నుంచి ఉంది, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒప్పుకున్నారా తప్పు, మరి మారారంటే ఎట్లా మారారు? సో ఇప్పుడు నేను మారిపోయాను సారీ అంటే కుదరదు కదండి. మీన్ యూ టు పే ద పనిష్మెంట్. సరే ఎంతవరకు పనిష్మెంట్ కరెక్ట్? సో కంప్లీట్గా వీళ్ళు మళ్ళీ సమాజానికి హాని కాదన్న వరకు కరెక్ట్, కానీ అది కష్టం ఇవన్నీ. సో ఇట్స్ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అయినా వీళ్ళ సైడ్ మనం చేయడం కష్టం అని అనిపించింది. బట్ కోఇన్సిడెంటలీ అదే రాత్రి ఇంకొక ఫ్రెండ్ చుండుడిది చెప్పాడండి. దెన్ ఐ సెడ్ వెన్ కంపేర్ దెర్ ఇస్ అ స్టోరీ, దో 90% మెజారిటీ ఈ చిలకలూరిపేట బస్ ఇన్సిడెంట్ ఉన్నా దీన్ని మనం 93 కన్నా ముందు జస్ట్ ఒక 8 minutes ఎంతో చుండూరు స్టార్ట్ చేస్తామండి. చుండూరులో ఏదో వాళ్ళకి అప్పటివరకే ఏదో గొడవలు నడుస్తున్నాయండి ఈ రెండు గ్రూప్స్కి, దళిత్ గ్రూప్స్కి నాన్ దళిత్ గ్రూప్స్కి ఏదో నడుస్తున్నాయి ఆల్రెడీ. కానీ ఎక్కడి వరకు అది పెద్దగా అయింది అని అంటే థియేటర్లో ఒక అమ్మాయి కాలు తగిలి ఏదోదో కొట్టుకున్నారు. నెక్స్ట్ డే ఒక వీళ్ళకి లెసన్ నేర్పుతాని ప్లానింగ్ ఉంది. ఎంత గొడవ ఉన్నా కొట్టుకోవడం అంతవరకు కొంచెం వరకు అది కూడా రాంగే కానీ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని నరుకుదామని కట్ చేసి గన్నీ బ్యాగ్స్లో మొత్తం నింపి పీసెస్ కట్ చేసి తుంగభద్ర ట్యాంక్ అని ఉంటుందండి అక్కడ, రివర్ కాదు అది ట్యాంక్, దాంట్లో వేసేసారు. అక్కడ నుంచి తెనాలికి వెళ్ళిన తర్వాత 3-4 రోజుల తర్వాత దొరికింది ఇలా. సో ఇక్కడ ఏంటంటే ఇంటెంట్ ఉంది, చంపుదామని క్లారిటీతో వెళ్ళారు. ప్లాన్డ్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 97లో వాళ్ళు బాంబు పెట్టినప్పుడు తెలుసు ఈ టార్గెట్ని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ టార్గెట్ పక్కన ఎంతోమంది ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు, వీళ్ళందరూ చనిపోతారు. దాంట్లో చనిపోయింది మీడియా వాళ్ళు కూడా, జర్నలిస్టులు చనిపోయారు, జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయారు. సో వీళ్ళకి దొంగతనం శిక్ష పడాలి, ఏది చిలకలూరిపేట వాళ్ళకి దొంగతనం శిక్ష పడాలి, 23 మంది ప్రాణాలు తీసినందుకు చాలా పెద్ద శిక్ష పడాలి. కానీ చుండూరు వాళ్ళకి చిలకలూరిపేట వాళ్ళకి వీళ్ళంతైనా పడాలి, ఎక్కువైనా పడాలి, అట్లీస్ట్ వీళ్ళంతైనా పడాలి, ఎందుకంటే ఇంటెంట్ టు కిల్ ఉంది అక్కడ. బట్ ఈ 2 కేసులలో ఇద్దరికి లోవర్ కోర్టులో లైఫ్ పడింది, కానీ హైకోర్టులో వీళ్ళు టెక్నికల్ రీజన్స్తో తప్పించుకున్నారు. ఇక్కడేమో వీళ్ళ గవర్నమెంట్ సత్ప్రవర్తన కింద వదిలేసింది. వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్ళారు. సో వీళ్ళు కూడా అబద్ధం ఆడి మేము కాదు అని అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ వీళ్ళు వెళ్ళే వాళ్ళో కాదు అని, బట్ ఛాన్స్ ఉండేది. బట్ వీళ్ళు ఫస్ట్ నుంచి ఒప్పేసుకున్నారు, అవును మేమే చేసాము, దొంగతనం చేద్దాము తెలియకుండా చేసేసాము. దట్స్ ద మెయిన్ థింగ్ ఐ వాంటెడ్ టు క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ అందరికి సేమ్, లా సేమ్, ఇంటర్ప్రిటేషన్ ఇంత డిఫరెంట్గా ఎందుకు ఉంది, జడ్జిమెంట్స్ ఇంత డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయి? దీనికి సొల్యూషన్ వస్తుందా లేదా అనే పాయింట్ కాదండి. బట్ అట్లీస్ట్ someone should contrast these cases and at least ask a question. See, నేను అనుకున్నా దట్స్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ. సరే ఇది ఒక క్వశ్చన్ అండి, ఇది మెయిన్ కాదు. అసలు ప్రేక్షకులకు చూసినప్పుడు ఏంటంటే సినిమా ఇదేంటంటే వీళ్ళిద్దరిది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి ఈ మిగతా నేను చెప్తున్నాను రీసెర్చ్ చేసి మనం పెట్టినవి ఏంటంటే దానికి తగ్గట్టే వస్తూ ఉంటాయి.
మళ్ళీ లవ్ ప్రీచింగ్ స్టోరీ క్రియేటెడ్ లవ్ స్టోరీ అంటే అది కూడా 70-80% ఫ్యాక్టే అండి. Fact. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఏం మాట్లాడుకోరు అట్లాంటివి మనకు తెలియదు కండి. బట్ ఇట్స్ మేజర్ డెసిషన్స్. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, అతను లోపలికి వెళ్ళాడు, దిస్ ఈస్ కరెక్ట్. షీ గివ్స్ ఇట్ ఫర్ అడాప్షన్, దట్స్ కరెక్ట్. అండ్ షీ ఇస్ స్టిల్ ఫైటింగ్ ఫర్ హిమ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కరెక్ట్. కరెక్ట్. బట్ బిట్వీన్ వాట్ దే కన్వర్స్ అనేది ఐ మీన్ ఇట్స్ ఆల్ మన క్రియేషన్ కదండి అది. సరే కాస్టింగ్ ఎలా అయింది వీళ్ళిద్దరు? సో ఐ జస్ట్ కంప్లీట్ వన్ లాస్ట్ థింగ్ అండి. సో ఇది ఒక మీ లవ్ స్టోరీ అనేది మెయిన్. ఈ జస్టిస్ అందరికీ సేమ్ ఎందుకు లేదు అని ఒక చిన్న క్వశ్చన్ అడగడం అదొక క్వశ్చన్. బట్ ఇంకొక మేజర్ థీమ్ సెకండ్ హాఫ్లో వచ్చేది ఏంటండి, సో ఇప్పుడు ఈ వికే సింగ్ సార్, బీనా మేడం ఇట్లాంటి వాళ్ళు 100 మంది వేరే ప్రిజన్స్లో చేస్తున్న హార్డ్ వర్క్ అది చూపించడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక దొంగ వెళ్తాడు ప్రిజన్లోకి, ఒక రేపిస్ట్ వెళ్తాడు, వీళ్ళు మారకుండా శిక్ష 5 ఏళ్ళు వేసారు అనుకుందాం, వీళ్ళకి 5 ఏళ్ళ తర్వాత వస్తారు. ఆ దొంగ మళ్ళీ మీ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న దొంగతనం చేస్తాడు, రేపిస్ట్ ఉన్నాడు, ఆల్రెడీ ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు, మళ్ళీ వెళ్ళి ఇంకొక అమ్మాయి. సో సొసైటీలో ఫస్ట్ టైం ఎవరికొని అన్యాయం జరగడమే మొత్తం సొసైటీది ఒక తప్పు. తెలిసి మళ్ళీ రెండోసారి చేశారంటే అది ఇంకా పెద్ద తప్పు. సో అప్పుడు ఏంటంటే ఇంకా దానికి సొల్యూషన్ ఏంటి, అసలు ఎట్లా జరుగుతుంది? సో వీళ్ళు ఇన్ని 12 సంవత్సరాలు నాన్ స్టాప్ డే అండ్ నైట్ కష్టపడింది అట్లీస్ట్ సినిమాకి అర్థమయ్యేంత కొంచెం కన్విన్సింగ్గా చెప్పాలి కదండి. ఇప్పుడు వీళ్ళు మారిపోయారు అంటే అట్లా ఎట్లా కుదురుతుందండి? మాంటేజ్లో చూపించాలంటే చూపించవచ్చు కదండి, వీళ్ళు ఏదో కష్టపడ్డారు, ఆలోచిస్తున్నారు, ఇట్లా మారిపోయారు. బట్ సైంటిఫిక్ ఉండాలి కదండి. బట్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని మనం బోర్ చేయలేము. ఇప్పుడు సిబిటి అనే కాన్సెప్ట్ ఉంటుంది, సిబిటి ఇట్లా వర్క్ అవుతుంది, ఇవన్నీ మనం అంత బోర్ చేయకుండా ఎంత కావాలో అంత చెప్పి ఇవి మేజర్ థీమ్స్ అండి. సో బేసికల్గా ఈ మధ్య